ఎన్నికలు పూర్తయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత వీళ్ళు మాట్లాడే మాటల్లో పూర్తి వ్యత్యాసం ఉంటుంది మేడం. ఇక్కడ కూటమి నాయకుల యొక్క మాటల్లో మా నాయకుడు కానీ మేము కానీ ఎప్పుడైనా సరే ఒకే మాట మీద ఉంటున్నాం, ఒకే విధానంతో ఉంటున్నాం, ఒకే ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి అంశం. అట్లాగే భవిష్యత్తు ప్రణాళికలు దాని విషయంలో మాత్రం ఎక్కడా ఒకటి రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితోటి ప్రణాళికలు రచించి ఒక కమిట్మెంట్ తోటి ముందుకు పోయేటటువంటి విధానం మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి అది మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి విషయం. ఎవరు ఏమనుకున్నా సరే చిత్తశుద్ధితోటి ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తాం. అసలు విశాఖపట్నానికి మొత్తం గ్రాంట్స్ తీసుకుపోతున్నామనే కదా మేడం వీళ్ళు 3 రాజధానులు అనేటువంటి అంశం మీద వీళ్ళు మాట్లాడింది. మరి ఈ రోజు మా నాయకుడి బాటలోనే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తాం, విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ తెచ్చాం, విశాఖపట్నం ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళు తీసుకొచ్చామని చెప్పుకుంటారు, విశాఖపట్నం ప్రాంతంలోనే ఈ యొక్క అనేక స్టీల్ ప్లాంట్లు కానీ అన్ని కూడా తీసుకొస్తున్నామని చెప్పి బాకా ఊదుకునేటటువంటి పరిస్థితి కల్పించారంటే మా నాయకుడి యొక్క మార్గదర్శకం, మా నాయకుడి యొక్క ప్రణాళిక, మా నాయకుడి యొక్క ఆ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయనేటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం మేడం. అన్ని అంశాలు కూడా మేము ఈరోజు చూస్తున్నాం. మహిళల అంశంలో కూడా ఎంతో ముందుకు తీసుకొచ్చినటువంటి అంశాన్ని మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుగా గుర్తించి చేసినటువంటి అంశాన్ని ఈరోజు మేము కూడా మహిళా సాధికారతకు కట్టుబడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చేసి చూపించాం, వాళ్ళు ఇంకా చేస్తామనే దగ్గర ఉన్నారు అంతే. స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ వీటన్నిటిలో మా పాత్ర ఏంటి అనేటువంటి అంశం తెలుసు. అట్లాగే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలనేటువంటి అంశంలో కానీ, లేకపోతే ఉత్తరాదిన లేకపోతే చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే కోస్తా డెవలప్మెంట్ కి ఏదైతే మేము వ్యూహాత్మకంగా అనేక పోర్టులు మేడం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉందని చెప్పేసి ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కానీ, ఈ యొక్క పోర్టులు ఏదైతే ఓడరేవుల నిర్మాణం కానీ అత్యంత యుద్ధ ప్రాతిపదికన నిర్మించినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందండి. కానీ వీళ్ళు ఎక్కడా కూడా మాట్లాడరు. వీటన్నిటిని మసిమూసి మారేడుకాయ చేసి వాళ్ళే క్లెయిమ్ చేసుకునేటటువంటి ఆలోచన విధానంలో ఉన్నారు. ఇది గమనించాలి. ఇటువంటి అంశాన్ని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. వీళ్ళ మొహాన్నే ఖచ్చితంగా కామెంట్స్ చూస్తున్నాం. వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలకు ప్రజల నుంచి తిరుగుబాటు, మేధావర్గం, విద్యావంతులు ఖచ్చితంగా కామెంట్స్ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా వీళ్ళు గమనించుకొని వీళ్ళు ఉన్న యథార్థాన్ని, వాస్తవాన్ని చెప్పాలి, లేకపోతే చెయ్యాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్. గుడ్ మార్నింగ్ రఫీ గారు. గుడ్ మార్నింగ్ అండి. రఫీ గారు ఏమంటారు? ఇప్పుడు రామారావు గారు చాలా విషయాలు మాట్లాడారు. సోషల్ మీడియాలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, కూటమి ప్రభుత్వం పైన కామెంట్స్ వస్తున్నాయి, అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నారనే విషయం పైన. అయితే సీఎం అంతా చేసేది కూడా ఉట్టి ప్రచారమే అని. అయితే ఎందుకు విశాఖ పైన సర్కారు అంతగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు దాకా రామారావు అవగతి చెప్పాడు, రోజు అదే చెప్తుంటాడు.